మహాపాపాల్లో కల్లా పాపం ఆత్మహత్య. ఘోర పాపాలన్నిటికీ కష్టాలకి మూల కారణం ఆత్మహత్య. ఓసారి ఏలూరులో ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ ఇద్దరికి ఎప్పుడూ పడేది కాదు. ఓ రోజున భర్త గారికి పెళ్ళాం మీద కోపం వచ్చింది. నేను సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద తలబెట్టి చచ్చిపోతానన్నాడు. ఈ భార్య పతివ్రత, సరే చావంది, పరమ పతివ్రత కదా, అందుకని చచ్చిపోయింది. అనగానే ఈయన వెంటనే పూరీ కూర పార్సిల్ చేసి అన్నాడు. చచ్చేవాడికి మళ్ళీ పూరీ కూర ఏమిటంది ఆవిడ. సింహాద్రి ఎప్పుడు లేటే, దాని పేరు హింసాద్రి అని పేరు. అదేమో 12:05కి రావాలి పవర్పేటకి, కానీ 12:30కి రాదు, ఎప్పుడు 2 దాకా రాదు. నాకేమో గ్యాస్ ట్రబుల్, ఆకలికి ఆగలేను, అందుకని ఆ పట్టాల మీద కూర్చొని పూరీ కూర తిని మరీ చేస్తానన్నాడు. చచ్చేవాడికి మళ్ళీ పూరీ కూర ఎందుకు చెప్పండి, గ్యాస్ ట్రబుల్ ఎందుకు చెప్పండి. కాబట్టి అలా చావద్దు. ఒకవేళ భార్యకి కోపం వచ్చింది, భర్తను తిట్టింది, భార్య అందాక తిట్టాల్సిన హక్కు ఉంటుంది. నేను తిట్టి కోపం వచ్చింది ఎప్పుడో ఒకప్పుడు భార్యకి, ఒళ్ళు మండింది, దిక్కుమాలాడ అంది, అంతానికి చచ్చిపోతామా? భార్య అనకుండా బయట వాళ్ళు అంటే బాగుంటుందా? ఇప్పుడు పార్థసారథి గారి మీద కోపం వచ్చి విశాలక్షి గారు తిట్టచ్చు, కానీ నేను తిడితే బాగుండదు. అలాగే ఆయన కోపం వచ్చి ఆవిడ తిట్టచ్చు. అంటే వాళ్ళు అంటే కాస్త నాకు ఆత్మీయులు కాబట్టి ఆ మాట అంటున్నాను, కానీ మీరు ఇళ్లలో తిట్టుకునేవాడు ఉన్నాడు. ఇందులో 3 అంతుల మంది తిట్టుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కొట్టుకొని వాళ్ళు ఉంటే పూర్వజన్మ సుకృతం అనుకోండి. కాబట్టి భార్య అన్నాక భర్తను తిరిగితే అదొక వరం అనుకోండి. భార్య కోపం వచ్చి దిక్కుమాలాడ అంటే ఆహాహా నాకు దిక్కున్నట్టుగా మా ఆవిడ పొగిడిందని సంతోషించు. మొగుడు నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి బస్సు ఎక్కావా అంటే పెళ్ళాన్ని గొడ్డు పడిపోయి ఎప్పుడు నీవు నీ కంగారు గొడ్డు కంగారు అని తిట్టింది అనుకోండి. ఆహా నా భార్యామణి నాకు అష్టోత్తర శతనామములతో అర్చన చేయుచున్నది అని సంతోషించాలి. అంతేగాని భార్యను తిట్టడం ఏంటి అర్థం లేకుండా తిట్టద్దు. భార్య తిట్టడం ఎంతో లాభం అట. అప్పుడప్పుడైనా భార్య తిడుతూ ఉంటే సంపదలు వస్తాయి. 24 గంటలు తిట్టకండి మళ్ళీ. అలాగే భర్త గారు కూడా భార్యను అప్పుడప్పుడు కొంచెం కోపం వచ్చింది, ఏ యాత్రకు వెళ్ళినప్పుడు ఒళ్ళు మండి కిందకు తోసేస్తానన్నాడు, అప్పుడు ఆయన ఆనందించాలి. భర్త గారి చేతిలో కిందకి తోయబడి మరణిస్తే ఆహా మోక్షం కదా అనుకోవాలి తప్ప నన్ను తోసేస్తావా, నిన్ను తోస్తా అనకూడదు. ఈ విధంగా ఇద్దరు ఓపికతో హాయిగా జీవించాలి. క్షణికోద్రేకం విడిచిపెట్టండి. ఈవిడేం చేసింది, క్షణికోద్రేకంలో నిప్పులు పోసుకుని తగలబడిపోయిందట. చచ్చిపోయి అనేక జన్మలు ఎత్తింది. పూర్వజన్మలో ఈ చావడానికి ముందు ఆవిడ ఒక మహాపుణ్యం చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పుణ్యం పుణ్యమే, పాపం పాపమే, పాలకి పాలే, నీళ్ళకి నీళ్ళే. ఈ ఆత్మహత్య చేసుకుని చావడానికి ముందు ఒక రోజున వాళ్ళ ఇంటికి ఓ మహాపండితుడు వచ్చాడు. చాలా గొప్ప పండితుడు, దారిద్ర్యంతో ఉన్నాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఎందుకో ఈవిడికి ఆయన మీద చాలా జాలి కలిగింది. ఇంట్లోకి పిలిచి ఆకు వేసి కడుపు నిండా అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చింది. పూర్వజన్మలో చేసిన అన్నదానము, జలదానము, ఆకలితో ఉన్న ఒక మహాపండితుడికి చేసిన దానం వల్ల ఈ జన్మలో సుభద్రగా పుట్టిందిట. అనేక జన్మలు అనుభవించి ఆత్మహత్య చేసుకున్న పాపం వల్ల 5000 జన్మలు పిశాచి జన్మ ఎత్తింది. అన్ని 5000 జన్మలు పిశాచం కాదు, 5000 జన్మలు ఎత్తింది. 5000 జన్మల్లో కొన్ని పిశాచి జన్మలు ఎత్తిందిట. పిశాచి జన్మం పూర్తయిన తర్వాత కొన్ని జన్మల్లో నపుంసకుడిగా, అంటే స్త్రీ కాదు పురుషుడు కాదు. హైదరాబాద్లో చూడండి, గృహప్రవేశం జరిగిందా అలా కొట్టేసి బా అయ్యో అని కొట్టేసి పట్టుకుపోతున్నారు. అదో పెద్ద గొడవ. ఇలా నపుంసకులుగా పుట్టింది. కొన్ని చోట్ల మగవాళ్ళుగా పుట్టి, కొన్ని చోట్ల ఆడపిల్లలుగా పుట్టి, కొన్ని చోట్ల పెళ్ళవక, కొన్ని జన్మల్లో దరిద్రంతో, కొన్ని జన్మల్లో అనారోగ్యంతో ఎన్నో కష్టాలు పొంది క్రిములుగా, కీటకములుగా, కుక్కలుగా, నక్కలుగా, పందులుగా, కుందేళ్లుగా ఇలా రకరకాలుగా పుట్టి ఈ జన్మ ఎత్తింది ఆవిడ. పాపం వల్ల ఆత్మహత్యాది పాపాలు, క్షణికోద్రేక పాపాల వల్ల జన్మల్లో కష్టాలు పొంది ఇవంతా పాప ప్రాయశ్చిత్తం అయ్యాక పూర్వజన్మలో ఒక మహాపండితుడికి చేసిన అన్నదాన మహిమతో ఈ జన్మలో రాజు కూతురై పుట్టింది. అన్నదానం ఎంత గొప్పదానమో ఆలోచించండి. అందుకే కలియుగంలో అన్నదానాన్ని మించిన దానం లేదన్నారు. నాన్నదాన సమం పుణ్యం, నా అన్నదాన సమం పుణ్యం, కలిస్తే నాన్నదాన సమం పుణ్యం. నాన్నదానం అంటే ఒక ఆయన తెలియక నాన్నని దానం చేయాలనుకుని వాడు నాన్నని దానం చేసేసట. పోనీ చేస్తే చేశాడు, ఒక ఆవిడ చేతిలో పెట్టాట. ఆవిడికి పెళ్లి కాలేదట. ఇప్పుడు ఈ వయసులో పెట్టుకెళ్ళి ఆయన ఎవరి చేతిలో పెడితే అన్ని ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ నా అన్నాన్ని విడదీయాలి. నా అన్న నా అన్న. అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు. అన్నదానం చేయటువంటి కేవలం అన్నం పెట్టడం అనే కాదు, అక్కడ స్వయం పాకం ఇస్తున్నారు. లేదా కొంతమంది మీరు గొళ్ళల్లోకి వెళ్ళి పాపం అక్కడ అర్చన చేసే అర్చకులకో పురోహితులకో మీకు తోచింది ఇస్తున్నారు. ఆ అరిటాకులు, కూరగాయలు,
పాలు, పెరుగు వీటన్నిటితో కూడినటువంటి బియ్యము మొదలైన ఇవ్వడం ఉంది. ఈ స్వయంపాక దానం చేయటం అంటే మీరు అన్నం పెట్టడంతో సమానం. ఈ పుణ్యం మహాపుణ్యం. ఈ కార్తీక మాసంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా మీకు తోచిన చోట మీకు నచ్చిన వాళ్ళకి అంతో ఎంతో దానం చెయ్యండి. ఈ దానం కొన్ని యుగముల పాటు, కొన్ని జన్మల పాటు మీ వెంట వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది, దారిద్ర్యం తొలగిస్తుంది. అన్నదానం, జలదానం ఈ రెండూ కూడా ఒకదాన్ని మించిన దానాలు ఒకటే. తక్కినవి చెయ్యొద్దని కాదు సుమా, మళ్ళీ చేయమంటే తక్కినవి మానేయమని కాదు. అక్కడ వస్త్రదానం చెయ్యండి, భూదానం చెయ్యండి, గోదానం ఏవైనా చేయండి, తప్పక ఈ అన్నదానం మాత్రం చేయండి. ఈ కార్తీక మాసంలో ఏదో మీకు తోచింది, వారానికో సోమవారం, లేకపోతే పూర్ణిమ నాడో, మాస శివరాత్రి నాడో, ఏకాదశి నాడో ఆ మాత్రం ఒక గుప్పెడు బియ్యం, కాసిన కూరగాయలు, మళ్ళీ ఉల్లిపాయ మాత్రం లేకుండా చేసి వీటిని ఆకులతో పాటు దానం చేయండి. ఉల్లిపాయ మాత్రం నిషేధం అంటారు. ఉల్లిపాయ ఒకటి, చేపలు ఒకటి, మాంసం ఒకటి, ఇటువంటి వాటిని పెట్టకండి. పాలు పెట్టండి కానీ కళ్ళు పెట్టకండి. ఇవన్నీ మాత్రం కొన్ని నిషేధాలు చెప్పకపోతే తెలియట్లా. గురువుగారు ఇవి కూడా పెడతారా అంటే, ఎండు చేపలు కూడా విస్తరాకులో వేసి దానం ఇచ్చినప్పుడు ఒక ఆవిడ ఉంది. నేను హైదరాబాద్లో చూశాను, ఆ మధ్యన ఓ పల్లెటూరులో చూశాను. ఎందుకు చేసింది తెలియక మేమేం తింటే దానం ఇవ్వాలనుకుంది ఆవిడ. అవతలైన అదృష్టవశాత్తు ఎండు చేపలని పుచ్చుకుంటే వేరే విషయం. మరి అది పట్టుకొచ్చి బొండువాడికి ఇస్తే వాడేమైపోతాడు? కష్టమే కదా. కాబట్టి నిషిద్ధములు వద్దు. అలా చేసిన అమాయకులకి పాపం రాదు. అందుకు చెబుతున్నాను నేను. అమాయకులు కొందరు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదండి పాపం. పాపం పుణ్యం తెలియదు. వాళ్ళు ఏం తింటే అది పెడతారు. తిన్నడున్నాడు భక్త కన్నప్ప, వాడికి ఏం తెలుసు? వాడు బోయేవాడు, పందిని వేటాడాడు. ఆ పందిని వేటాడి దాన్ని పట్టుకొని శుభ్రంగా కాల్చేశాడు. ఇది కాళహస్తి దగ్గర అంతా అడవే పూర్వం. ఆ కేకారణ్యాలు భయంకరమైన అడవుల్లో శివుడికి నైవేద్యం పెడదాం అనుకున్నట్ట. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడీ శివుడు. పాప ఎన్నాళ్ళ నుంచో పస్తున్నాడు. ఈయన ఇక్కడ లింగ రూపంలో ఉంటే ఈయన దగ్గరకు వచ్చేంత అన్నం పెట్టిన వాళ్ళు లేరు. ఆకలికి మాడిపోతున్నాడు ఈయన అని శివుడికి అన్నం పెట్టాలనుకున్నాడు. ఆయనకి తోచిన అన్నం ఏమిటంటే మాంసం తప్ప ఏమీ తెలియదు. అందుకని విల్లు పుచ్చుకొని వేటాడడానికి వెళ్ళాడు. అక్కడ పెద్ద అడవి పంది కనపడింది. మామూలు అడవి పంది కాదు. ఆ అడవి పంది తన ముట్టెతో చెట్టును కొడితే చెట్టు కింద పడిపోయిందిట. మళ్ళీ ఆ చెట్టు ఏం చెట్టు తెలుసా? పెద్ద మద్ది చెట్టుట. తెన్నండంతట దేవదేవునకు సంతృప్తిని ప్రసాదింపన ఆసన్న గ్రావ మహాటవుల్ తిరిగి దంష్ట్రాటంక కోటీ పుటచ్చన్నక్ష్మాజవరాగమున్ గడపి కాల్చెన్ ప్రేల్చే వ్రేల్చెన్ వడిం చెన్నయ్యుండెడు మాంసఖండములు తెచ్చన్ దొప్పలన్ అంటాడు కాళహస్తీశ్వర మహాత్మ్యంలో దూర్జటి కవి. తిన్నడు దేవదేవుడికి అన్నదానం చేద్దాం, ఆయనకి అన్నం పెడదామనుకుని ఆ చుట్టుపక్కలున్న అడవుల్లోకి వెళ్ళాడు. ఆ అడవులు భయంకరారణ్యాలు. అక్కడ ఒక అడవి పంది గుర్రు నడుచుకుంటూ వెళ్ళింది. పెద్ద మద్ది చెట్టు ఉంటే తన కోరలతో ఒక పోటు పొడిచిందిట. ఈ పొడిస్తే చెట్టు కూలిపోయింది కిందకి. మద్ది చెట్టు పడగొట్టిందంటే అది ఎటువంటి పందో ఆలోచించండి. అటువంటి పంది మీదకి అర్ధచంద్రాకార బాణం ప్రయోగించాడు. ఈ బాణం డొక్కలో తగలడంతో పైకి ఎగిరి కింద పడి కొట్టుకు తెచ్చింది. అది చావగానే దాన్ని శుభ్రంగా మంటల్లో వేసి కాల్చేసేట. కాల్చిన్ అన్నాడు, శుభ్రంగా కాల్చాడు. మళ్ళీ కాల్చడంలో పొద్దున్న అరటికాయ కూరలా కాకుండా ముక్కలు బాగా వేగాలి. వేగకపోతే ఎలాగండి? అరటికాయ ముక్కలు ఒకటి, అవేమిటంటారు అప్పడాలు ఒకటి, అవేవో చిప్స్ ఒకటి చక్కగా వేగాలి. నూనె బాగా వేసి మరిగించి అందులో వేయాలి. గొడ్డు కంగారుతో అలా వేగకుండా తీసేస్తే రుచి ఉండదు, అవునా? అందుకని వీడు మాంసం ముక్కలు బాగా కాల్చేట. ఆ కాల్చిన ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుందిటిగా అలా కాల్చేట వీడి దుంపదేగ. పంది మాంసం ముక్కలు కాల్చిన తర్వాత వాటిని కోసి కాస్త ఉప్పు కారం అలా జల్లి ఏదో మనం చిప్స్ తిన్నట్లుగా, పకోడీలు తిన్నట్లుగా పెద్ద పెద్ద ఆకుల్లో దొప్పల్లో పట్టుకొచ్చి శివుడి దగ్గర పెట్టాడు. ఆయన దృష్టిలో శివుడు తాను ఏం తింటే అదే తింటాడని. పాప ఆయనకి ఏం తెలియదు కనుక ఇదేదో శాకాహారం మాంసాహారం ఇది ఏం తెలియని అమాయకుడు. అలాంటి అమాయకుడు పెడితే పంది మాంసమైనా తింటాడు ఆయన. నీకు తెలుసుండి నువ్వు పెట్టకూడదు. ఆ ఎదురుగుండా ఉన్నవాడికి తెలుసు కదా పంది మాంసం పెడితే తప్పని. ఆవిడ రోజు పురాణాలు రాసింది వింది కదా. ఆవిడ వెళ్ళి తిన్నాడు పంది మాంసం పెడితే నేను నంది మాంసం ఎందుకు పెట్టకూడదంటే ఈవిడ తనుదు అంటాడు. ఎందుకంటే వాడు అమాయకుడు, ఈవిడ అమాయకురాలు కాదు. అన్ని తెలివితేటలు ఉన్నటువంటి ఆవిడేమో పంది మాంసం పెడితే అలాగా. పైగా ఈ తిన్నడితో పోల్చుకున్నావు నువ్వు. తిన్నడు పెట్టాడు కనుక నేను చేపలు ఎండు చేపలు ఎందుకు ఇవ్వకూడదు అన్నావు. కానీ తిన్నడు చేసినంత సేవ తిన్నడి భక్తి నువ్వు చూపించగలవా? తిన్నడు శివుడికి కళ్ళు పోతున్నాయి అనుకుంటే కన్ను పీకి పెట్టాడు. నువ్వు కన్ను ఎక్కడ పెడతావు? మెళ్ళ గొలిసిస్తానని ఏడాది ఇవ్వదు ఒక ఆవిడ, పన్ను తీసివ్వదు. అలాంటి వాళ్ళు
శివుడికి నంది మాంసం బదులు పెడతా పంది మాంసం పెడతానంటే ఎలా కుదురుతుందండి? తిన్నడికున్న అపార భక్తి వేరు. శివుడికి కన్ను తీసి కన్ను పెట్టాడు, పన్ను తీసి పన్ను పెడతాడు. అంత స్థాయిలో పరమాత్మను నమ్మినవాడు చేప పెట్టినా పాప పెట్టినా వాడికి పాపం రాదు. కానీ అమాయకులు ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. తాము తిన్నదే దానం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. జరిగింది ఇది. అలాగే మేము ఒక ఊళ్ళో ఉపన్యాసానికి వెళ్ళాం. ఆ ఉపన్యాసంలో మాతో స్వామీజీ వచ్చారు. పాప స్వామీజీ రోజు సాయంత్రం పాటు భిక్షాందేహిని వెళ్ళేవాడని. భలే ఉండేవాడండి, నల్లగా ఇంత పెద్ద శరీరంతో ఉండేవాడు. ఇక్కడ పెద్ద సమస్య వచ్చేది. నేను మొదటి నుంచి సన్నమే, ఇప్పుడు కాస్త సన్నగానే ఉన్నాను. అప్పట్లో మరీ బొత్తిగా వెదురు ముక్కలో ఉండేవాడిని, పూచిక పొల్లలాగా. పురాణం నాది, పక్కన ఏమో సీట్ వేసి ఆయన కూర్చోబెట్టేవారు. నోరిపితే కంపు. ఎందుకంటే ఆయనకి మాట రాదు పాప. ఊరికే సన్యాసం పుచ్చుకున్నాడు, నల్లగా నిగనిగలాడుతూ ఉండేవాడు పాప. ఆయనకి పాండిత్యం లేదు. ఆయనకేమో పెద్ద సింహాసనం వేసేవారు మా బాలకృష్ణ గారు వాళ్ళు. ఎందుకంటే ఆయన సన్యాసి కనుక. నాకు ఇలాంటి ఆసనం బారేసేవారు. అంటే సన్యాసులకి పెద్దపేట వేయాలని అప్పట్లో ఒకటి ఉండే. తర్వాత గురుభక్తి పెరిగింది అనుకోండి, మొదట్లో అలా చేశారు. కానీ చెప్పొచ్చింది ఏంటంటే కొన్ని చెప్పకూడదు, చెప్పాలి. అప్పుడప్పుడు శిష్యుల యొక్క తప్పులు బయట పెడితే చిన్న చేతగా పాప పెద్దవి కావు, కానీ భక్తి కాదు. కానీ అప్పుడు వాళ్ళ పాత పాపాలు ఉంటే పోతాయి. అందుకని అప్పట్లో ఆయన తెగ తిరిగేవాడు మాతో పాటు. కొంత 2-3 ఏళ్ళు అంత తిరిగాడు. మాకేమో అందరికీ సామూహికంగా ఒక రూము, ఆయనకి స్పెషల్ రూమ్ ఉండేది. ఆయన భిక్షాటనకి వెళ్ళేవాడు. సాయంత్రం ఓ ఇంటికి వెళ్ళగానే ఆవిడ పులుసు పోసింది ఆయన డబ్బాలో. ఆయన మామూలుగా వచ్చి అన్నం తినడానికి మొదటి 2 ముక్కలు తినగా చూస్తే చేపల పులుసు పోసేసింది. జరిగింది ఇది. ఆయన పాపం అంటే అంత పూర్వం తినేవట. సన్యాసం పుచ్చుకున్నాక మానేశాడు. సన్యాసం పుచ్చుకున్నాక మానేశాక తింటే మహాపాపం. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకసారి సన్యాసం పుచ్చుకున్నాక ఇంక పిచ్చి పనులు చేయకూడదు. సన్యాసికి ఇక మళ్ళీ కోరికలు ఏమిటి? సన్యాసం పుచ్చుకున్నవాడికి మైసూరు బజ్జీ, ఆ బజ్జీ, ఈ బజ్జీ అంటే ఈ కోరికలు ఉంటే వాడు సర్వనాశనం అయిపోతాడు. సన్యాసి అనగానే ఇక అన్నీ చంపుకోవాలి, ఏం పెడితే తినాలి, దొరికిందే ఆహారం, ఎక్కడుంటే అక్కడ నిద్రపోవాలి. ఏసీ రూములు, మంచాల మీద, బెడ్ల మీద పడుకోకూడదంటే వాళ్ళ నియమాలు ఉంటాయి. అందుకే వాళ్ళని సన్యాసులు ఉన్నారు. అందుకే వాళ్ళని గౌరవించాలి. అందుకే వాళ్ళని మనం పూజించాలి. అవి లేకుండా వాడు కూడా శుభ్రంగా దర్జాగా రకరకాల భోగాలు అనిపిస్తే సన్యాసులు అవుతారు. సన్యాసికి తేడా ఏమిటని అడిగారు ఒకప్పుడు నన్ను. అవధానంలో అడిగారు, సన్యాసికి సన్యాసికి తేడా ఏమిటంటే యావత్తు తేడా అండి అన్నాను. అంటే అర్థమైంది మీకు? యావత్తు అంటే అన్నీ తేడా అని ఒక అర్థం. సన్యాసి కింద యావత్తు ఉంటుంది, అవునా? సన్యాసికి ఉండదు. అందువల్ల యావత్తు తేడా. రెండో అర్థం ఇంకోటి కూడా చెప్పా. సన్యాసికి సన్యాసికి తేడా ఏంటో చెబుతావారండి. నాకెవ్వరూ వద్దు అనుకుని అందరినీ వదిలిపెడితే సన్యాసి. వీడెందుకు పనికిరాడురా అని పెళ్ళం కూడా విడిచిపెడితే వాడు సన్యాసి. ఇంట్లో వాళ్ళ చేత విడిచిపెట్టబడితే సన్యాసి. ఇంట్లో వాళ్ళకి విసిగెత్తి వీడితో పడలేకపోతున్నాం అని వదిలేస్తే, భార్య భర్తను వదిలేస్తే వాడు సన్యాసి అన్నమాట. భర్త గారే భార్యను వదిలి కాషాయం పుచ్చుకుంటే సన్యాసి. కాబట్టి ఇందులో ఎవరు సన్యాసో ఏం తెలుస్తుంది. కానీ అందువల్ల ఈ ఆహార పదార్థాలు ఇలాంటివి వేసేటప్పుడు కొన్ని స్వయం పాకాల్లో ఈ ఉల్లిపాయ ఇలాంటి వాటికి నిషేధం కనుక అవి విడిచిపెట్టి చక్కగా దానం చేయండి. ఎంతో కొంత దానం చేయండి. దానము వల్ల వచ్చే లాభం అంతా ఇంత కాదు. దానము చెడని పదార్థం అన్నారు. రాజ్యంబు కలిగెనేనియు పూజ్యులకును యాచకులకు. రాజ్యంబు కలిగెనేనియు పూజ్యులకును యాచకులకు భూమి సురులకు భాజ్యముగా బ్రతుకడేనియు త్యాజ్యంబులు వాని జన్మధన గేహంబుల్. మన వామన చరిత్రలో పద్యం ఇది. పోతన గారు రాసిన భాగవతం 8వ స్కంధంలో వామన చరిత్రలో పద్యం. రాజ్యం మనకు వచ్చిందంటే, అంటే ఇక్కడ సంపద వచ్చిందంటే, ఈ సంపద కొంత ఇతరులకు దానానికి వాడాలి. నీ ఇంట్లో బస్తా బియ్యం ఉంటే కనీసం 1 సేరు బియ్యమైనా దానం చెయ్యి. నీ ఇంట్లో 1 కోటి రూపాయలు ఉంటే కనీసం 1 లక్ష రూపాయలైనా దానం చెయ్యి. నీ ఇంట్లో 1 లక్ష రూపాయలు ఉంటే 1000 రూపాయలైనా దానం చెయ్యి. నీకు ఇంట్లో ఇంటి నిండా మామిడికాయలు ఉంటే 2 కాయలైనా ఎంతో దానం చెయ్యి. ఎంతో కొంత దానం చెయ్యి. తనకు వచ్చిన సంపదని పూజ్యులకి, బ్రాహ్మణులకు, యాచకులకు ఇలా అందరికీ ఎంతో దానం చేసి తాను తినాలి. తాను ఒక్కడే దాచుకుంటే వాడి జన్మ, వాడి ధనం, వాడి కొంప ఇవన్నీ నాశనం అయిపోతాయి. ఎప్పుడొకప్పుడు వాడు నరకానికి పోతాడు. అందువల్ల కార్తీక మాసాదుల్లో దానం చేయాలి. ఆవిడ చేసిన పుణ్యం అన్నదానం వల్ల ఈ మొత్తం పాపాలన్నీ అనుభవించాక ఈ జన్మలో రాజుగారి కూతురై సుభద్ర అనే పేరుతో పుట్టింది. ఆవిడ ఆత్మహత్య చేసుకోగానే
భర్తకి చాలా బాధ కలిగిందిట. నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను, ఆవిడని బాధ పెట్టాను, స్త్రీలని బాధ పెట్టిన నా జన్మ కూడా ఓ జన్మేనా అనుకుని భార్య చచ్చిపోగానే వెంటనే తన ఆస్తి మొత్తం ఆ ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులకు దానం చేసేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పాపం వల్ల వాడు మధ్యలో కొంతకాలం అనేక జన్మలు ఎత్తెత్తి చచ్చే ముందు తన ఇల్లు, తన సమస్త సంపదలు, ఆ ఊళ్ళో ఉన్న మహాత్ములైన వేద పండితులకు దానం ఇచ్చిన పుణ్యం వల్ల ఉజ్జయిని మహారాజు గారి కొడుకే పుట్టాడు. ఇక్కడ మీరు కూడా కనిపెట్టాల్సింది ఏమిటి? పాపము అనుభవించారు, కానీ పుణ్యం ఇన్ని జన్మల తర్వాత కూడా వెంటొచ్చింది. చేసిన పుణ్యం ఎంతో కొంత ఉందిగా. ఆవిడ చేసిన పుణ్యం అన్నదానం, ఈయన చేసిన పుణ్యం భార్య చచ్చిపోయేటప్పుడు తాను కూడా చావడానికి సిద్ధపడి ఆస్తిని దానం చేయటం. దానివల్ల రాజు కొడుకే పుట్టాట. 5000 జన్మల తర్వాత వాళ్ళకి మళ్ళీ యోగం పట్టింది. కాబట్టి 5000 జన్మల తర్వాత కూడా మీరు చేసిన దానం మీ వెంట వస్తుంది. ఇంకొకటి, ఇలా తెలుసో తెలియకో మనకి అప్పుడప్పుడు మహాపాపాలు చేస్తున్నాం, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ప్రయత్నించలేదు, లేకపోతే దానం చేయటం లేదు, ఇవన్నీ పాత పాపాలు. ఇప్పుడు గురువుగారి ద్వారా మీరు పురాణం విన్నాక ఈ సుభద్ర, సుగుణాకరుడు చేసిన పాపములు చెయ్యకూడదు అనిపించింది. కానీ ఇప్పటికే చాలా పాపాలు చేశారు. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? దానికి ఒకటే మార్గం. ఏమిటా మార్గం? కార్తీక మాసం. కార్తీక మాసంలో ఒక్కరోజైనా శివుడి మీద కాసి నీళ్లు పోసి అభిషేకం చేయండి. ఇంత బిల్వపత్రం వేయండి, లింగమునికి, అది కూడా శివలింగం మీద కాసి నీళ్లు పోయండి, ఓ మారేడాకు వేయండి, విభూతి తప్పనిసరిగా వేయండి. గంధం వేస్తే పాపం పోయి పుణ్యం కూడా వస్తుందండి. గంధాత్ పుణ్యం అవాప్స్యసి. నీవు గంధము శివుని మీద వేస్తే పుణ్యం పొందుతావు. ఇవన్నీ అయ్యాక ఈ మాసములో ఒక్కరోజైనా గురుపాద పద్మములు కడిగి ఆ నీళ్ళు నెత్తిమీద చల్లుకుని ఇంత పాదోదకం తీసుకుంటే ఇక ఎన్ని జన్మలకి ఆ పుణ్యం వెంట వస్తుంది తప్ప పాపాలు ఉండవు. సమస్త పాపాలు ఇక్కడే ప్రక్షాళనైపోతాయి. లింగ పురాణం మనకు చెబుతున్న గొప్ప సత్యం ఏమిటి? తెలుసో తెలియకో అనేక జన్మలలో చేసిన మహాపాపములు, దూషణములు, లేక మోసాలు, కపటాలు, ఈ చలత్వాలు, ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం శివలింగం మనకిస్తోంది. అది కూడా ప్రత్యేకంగా ఇలా కార్తీక మాసము, శివరాత్రి మొదలైన కాలములలో. ఈ కార్తీక మాసంలో మీరు చేయవలసిన మార్గం సులభం, మీరు చేయవలసిన ప్రాయశ్చిత్తం సులభమైన మార్గమే, కష్టం కాదు. ప్రాయశ్చిత్తం కష్టమే ఉంది. శివుడి మీద కొంచెం నీళ్ల చుక్క పోయండి. అది కూడా ఉదయ సంధ్య, సాయం సంధ్యా సమయంలో అయితే ఇంకా ఎక్కువ పుణ్యం. సంధ్యా సమయంలో పోసే నీళ్ళు ఎక్కువ ఫలితం ఇస్తాయి. ఒక బిల్వపత్రం వెయ్యండి, ఓ తులసాకు వెయ్యండి, ఇంత విభూతి స్వామి మీద వెయ్యండి, కొంచెం గంధం పొయ్యండి. ఈ రోజుల్లో ఏదో ఒక్కరోజైనా మీ గురువుగారు మీకు దర్శనమిస్తాడుగా, ఎప్పుడో ఒకప్పుడు పాదాలు కడగండి, ఆ నీళ్ళని ఎత్తివే చల్లుకోండి, చాలు. ఇంక మీరు ఏ ప్రాయశ్చిత్తం చేయక్కర్లా. సకల మహాపాపములు పటాపంచలైపోతాయి. సకలౌఘ వినాశక అన్నారు దీన్ని. సకల ఔఘ, సకల అఘ, సకలాఘ నివారక. అఘము అంటే పాపం. సకలాఘ నివారక, సర్వపాపములకు ఇదే నివారణ. అందుకని గురుచరణం యొక్క గొప్పతనాన్ని అంత వర్ణించారు. నాయనలారా, ఇప్పుడు మీకు విషయం చెబుతున్నాను. ఇంతకీ జంగమదేవరుల రూపంలో ఉన్న నేను పార్వతీదేవి దగ్గర ఎప్పుడూ పక్కనే ఉండే ఒక పులిని. పార్వతీదేవి దగ్గర ఒక పులి ఉంటుందండి. పులి రూపంలో ఉండదు, వ్యాఘ్రేశ్వరుడు అని పేరు. ఇప్పటికీ నందీశ్వరుడు మొదలైన వాళ్ళతో పాటు శివుడి దగ్గర ఉంటాడు ఆయన. వ్యాఘ్రదత్తుడు, వ్యాఘ్రేశ్వరుడు అని పిలుస్తారు. బహుశా ఈ వ్యాఘ్రేశ్వరుడు ఎప్పుడో ఒకసారి పార్వతి దగ్గర ఉండడం చూసి తెలియ కొంతమంది పార్వతికి పులి వాహనం వేస్తున్నారు. వాహనం మాత్రం పులి కాదు, వాహనం సింహమే. అమ్మవారి దగ్గర ఒక పులి ఉంది. ఆ పులి కొంతకాలం భూలోకంలో సేవ చేసింది. దానికి శివుడు, పార్వతి మెచ్చుకుని కైలాసానికి పంపారు. ఆయన వ్యాఘ్రదత్తుడు, వ్యాఘ్రేశ్వరుడు అనే పేరుతో శివుడికి పార్వతికి సేవ చేస్తూ ఉంటాడు. ప్రతి మాసము సోమవారం నుంచి మొదలుపెట్టి 2 వారముల పాటు శివుడికి సేవ చేస్తాడు. సోమవారంతో మొదలుపెట్టి 2 వారాలు శివుడికి, తర్వాత 2 వారాలు పార్వతికి సేవ చేస్తాడు. ఆయన వ్యాఘ్ర దత్త వ్యాఘ్రేశ్వర. ఆయన శివుడు పంపగా వీళ్ళని మార్చడానికి వచ్చాడు. వీళ్ళు అన్నదానం చేసుకున్నారు. అతడేమో అగ్రహారంలో ఉన్న వేద పండితులకి గృహం మొదలైనవి దానం చేశాడు. తెలుసో తెలియకో వాళ్ళు ఒకప్పుడు శివనామస్మరణం చేశారు, శివకథ విన్నారు. కానీ క్షణికోద్రేకంలో ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు సకల పాపాలు
5000 జన్మల్లో అనుభవించి ఈ జన్మలో సుభద్రగా సుగుణాకరుడిగా పుట్టారు. వీళ్ళని కలిపి వీళ్ళకి పాపప్రాయశ్చిత్తం చేసి శిక్షించి ఆపై రక్షించు అని ఈ వ్యాఘ్రేశ్వరుణ్ణి పంపెట్ట శివుడు. అందుకే ఆయన భూలోకానికి వచ్చి వీళ్ళకి వేయవలసిన శిక్ష అంతా వేసి వాడి మీద చీటికడి విభూతి కూడా తల్లి వాడికి మతి తప్పించి అనేక కష్టాలు ఇచ్చి చివరికి మళ్ళీ వాడికి విముక్తి కలగజేశాడు. నేనే ఆ వ్యాఘ్రేశ్వరుణ్ణి అని జంగమదేవరు చూస్తూ ఉండగా అచ్చం నందీశ్వరుడు ఎలా ఉంటాడో అటువంటి రూపం ధరించి ప్రత్యక్షమయ్యాడు. నందీశ్వరుడిలాగే ఉంటాడు ఈ వ్యాఘ్రేశ్వరుడు కూడా. కాకపోతే నడుముకి పులి చర్మం కట్టుకుని ఒళ్ళంతా పులి మచ్చల వంటి మచ్చలతో ఉంటాడు ఆయన. అప్పుడు ఈ సుగుణాకరుడు సుభద్ర బ్రహ్మానందంతో పాదాలు కడిగి, మా పూర్వజన్మ సుకృతం అండం కంటే నీ కరుణ గొప్పది, ఈశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి, ఇన్ని జన్మలకైనా విముక్తి కలిగింది, మమ్మల్ని ఇక ఈ భూలోకంలో ఉంచొద్దు, శాశ్వతంగా కైలాసానికి పట్టుకుపో అని ప్రార్థించారు. శివుణ్ణి చూడని క్రితం వాళ్ళకి చాలా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యాఘ్రేశ్వరుడు చూశాక కైలాసానికి పోవాలనిపించిందిట. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, ఇప్పుడు పట్టుకెళ్ళను మిమ్మల్ని. ఈ జన్మలో 10,000 సంవత్సరముల పాటు మీరు జీవిస్తారు. ఈ 10,000 సంవత్సరాలు మీ ఇద్దరు రాజ్యపాలన చేయండి, సుఖాలు అనుభవించండి. ఇక్కడున్నంతకాలం శివపూజ విశేషాలు లోకానికి అందించండి. 10,000 సంవత్సరముల తరువాత శరీరం విడిచిపెట్టి అప్పుడు మీరు కైలాసానికి వస్తారు. ఈ 10,000 సంవత్సరాలు భూలోకంలో ఉండవలసిందే. శివుణ్ణి భక్తితో పూజించిన వాడు ముందు ఇహలోక భోగాలు అనుభవిస్తాడు. ఈ లోకంలో భోగాలు అనుభవించకుండా హఠాత్తుగా అందరూ కైలాసానికి వెళ్ళిపోతే ఇబ్బంది కదా కొంతమందికి, అవునా? కాబట్టి ఉండండి అనగా అప్పుడు సుభద్ర మళ్ళీ వ్యాఘ్రేశ్వరుడి కాళ్ళు పట్టుకుని ఇంకొక వరం ఇయ్యి స్వామి అంది. కోరుకో, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాను. 10,000 సంవత్సరాలు మీరు సకల సుఖాలు అనుభవిస్తారు, సంతానం పొందుతారు, తర్వాత కైలాసానికి వస్తారు. ఈలోపు ఇంకేదైనా కోరికుంటే కోరుకోమనగా అప్పుడు ఎవడంతో తెలిసి ఆవిడ చాలా గొప్ప కోరిక కోరింది. మా కథని పద్మాకర్ గారు శ్రద్ధతో చెబుతూ ఉంటే కూర్చుని 2 రోజులు విన్న భక్తులందరూ మధ్య మధ్యలో దోమలు కొడుతున్నా పక్క నుంచి సౌండ్లు వస్తున్నా కూడా పట్టించుకోకుండా విన్నారే, వాళ్ళందరికీ సకల శుభములు ప్రసాదించు అని కోరింది. ఈ కథ విన్న వాళ్ళకు కూడా శుభమిమ్మని కోరిందనమాట. చాలా సంతోషపడ్డాడు ఆయన. తథాస్తు. ఈ కథని విన్నటువంటి వాళ్ళకి ముందు ఆధులు తొలగిపోతాయి, తర్వాత వ్యాధులు తొలగిపోతాయి. అంటే శరీర రోగాలు, మానసిక రోగాలు తొలగిపోతాయి. మానసిక రోగాలు అంటే ఇతరులను చూచి ఈర్ష్య పొందడం, పక్కవాడికి రూపాయి వస్తే ఏడవడం, మనస్సులో లేనిపోని పిచ్చి ఊహలు రావడం, అప్పుడప్పుడు మానసికమైన చింతలు రావడం, తొందరపాటు రావడం, ఇవన్నీ మానసిక రోగాలు. శరీరానికి వచ్చే రోగాల సంగతి మీకు చెప్పేది ఉంది. కొత్తగా చైనా వాళ్ళు సృష్టించిన కరోనాతో సైతంగా అన్ని శరీర రోగాలే. ఈ 2 నశిస్తాయి ఈ కథ వింటే. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీకు ఎవరికి, లైవ్లో వింటున్న వాళ్ళకి, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వాడికి అందరికీ కూడా కరోనా రాదు. వీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ కథ చాలా గొప్పది. ఆదివ్యాధి నివారకమైన కథ ఇది. సంపదలు, శుభాలు, సంతానము, జ్ఞానము, వైరాగ్యం అన్నీ ఇస్తాయి. మనస్సులో ఉన్న సమస్త కిల్బిషాలు తొలగిస్తుంది ఈ కథ. ఈ కథ అనేక శుభములనిచ్చుగాక అని వ్యాఘ్రేశ్వరుడు అదృశ్యమైపోయాడు. పరమ పవిత్రమైన సుభద్రా సుగుణాకరుల కథ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళాక మీరేం చేయాలి? ఇంటికి వెళ్ళాడు కానీ ఇతరులకు చెప్పండి. వినడం కాదట, విన్నది ఇతరులకు చెబితే ఇంకా సంతోషిస్తాడు పరమాత్మ. పరమాత్మకున్న గొప్పతనం ఏంటో తెలుసా? విని ఇతరులకు చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పురాణం వింటున్న సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది. అసలు ఎవరి వ్యాఘ్రేశ్వరుడు? ఆయన పార్వతీదేవి దగ్గర పులి రూపంతో ఉన్నాడన్నావు. ఏ మహాపుణ్యం వల్ల ఆయన అమ్మవారి సేవ చేసుకున్నాడు? ఏ పుణ్యం వల్ల కైలాసం చేరాడు? ఈ వ్యాఘ్ర చరిత్ర చెప్పు అని అడిగారు. కథ వింటున్నప్పుడు ఆ కథల్లో మళ్ళీ వాళ్ళకి కొంచెం అనుమానాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి శంక రాకపోతే ఆ శంక మీకు వస్తుంది. మీకు వస్తే మీరు అడగడానికి అవకాశం ఉండదు మధ్యలో. అందువల్ల మీకోసం వాళ్ళు శంక తెచ్చుకుంటారట. వాళ్ళు నిజానికి నిశ్శంకులు. అప్పుడు సూత మహర్షి సౌనకాది మహర్షులకి చెప్పాడు. వ్యాసుడు సూతుడికి చెప్పాడు. వ్యాసునికి నారదుడు చెప్పాడు. నారదునికి బ్రహ్మ చెప్పాడు. బ్రహ్మకి శివుడు చెప్పాడు. శివుడు పార్వతికి చెప్పాడు. నేను మీకు చెబుతున్నాను. ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో అమ్మవారితో కలిసి కూర్చున్నాడు. ఎంతలో అమ్మవారికి కూడా ఎందుకో మానవుల్లాగే తలంటి పోసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయాలని కోరిక కలిగేదిట. పూర్వం అప్పుడప్పుడు
ఒంటికి నలుగుని పెట్టుకునేవారు. కుంకుడుకాయలను ఒక గొప్ప పదార్థం ఉండేది. ఆ కుంకుడుకాయలను కొట్టుకుని చక్కగా నీళ్లల్లో కలుపుకొని పులుసు తీసుకుని నెత్తి మీద పోసుకునేవారు. ఈ కుంకుడుకాయల పులుసు నాకు తెలుసు అన్నవాళ్ళు పుణ్యాత్ములు. బతికుంటే బచ్చలాకుల పులుసు తినచ్చు అనుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది. కానీ ఇప్పుడంతా షాంపూలు వచ్చాక అందరి జుట్టు ఊడిపోయి అనారోగ్యం వస్తున్న కారణం అది. దిక్కుమాల షాంపూని క్యాంపుల్లోంచి బయటకు తోసేసి మళ్ళీ కుంకుడుకాయల పులుసుతో స్నానం చేసేయండి, మీకు ఎంత ఆరోగ్యం వస్తుందండి. ఈ ముఖంలో ఉన్న పుళ్ళు చర్మరోగాలు పోతాయి. కుంకుడుకాయలో ఉన్న చేదు ఆరోగ్యం ఇస్తుంది. అందుకని తప్పనిసరిగా అభ్యంగనం చెయ్యాలి. పార్వతీదేవి ఒంటికి నలుగు పెట్టుకుంటోంది, స్నానం చేద్దామనుకుంది. ఆ కాలంలో శుంభుడు నిశుంభుడు అని ఇద్దరు భయంకర రాక్షసులు భూలోకంలో పుట్టారు. వాళ్ళు లోకాల్ని పట్టి పీడిస్తున్నారు. ఈ శుంభ నిశుంభుల్ని చంపమని కోరడానికి దేవతలంతా అమ్మవారి దగ్గరకు వచ్చారు. అమ్మవారు నలుగు పెట్టుకుంటోంది, ఇంకా స్నానానికి వెళ్ళలేదు. ఎంతలో దేవతలంతా గుమ్మం దగ్గర నిలబడి పార్వతీదేవిని భక్తితో ప్రార్థించారు. అప్పుడు తమాషా జరిగింది. పార్వతీదేవి ఏమి ఎరగనట్టుగా దేవతల దగ్గరకు వచ్చి, దేవతలారా, ఇందాకటి నుంచి మీరు కష్టపడి ఎవరినో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నారు? ఆ ప్రార్థన ఎవరికి చెందుతుంది? టు హూమ్ ఇట్ బిలాంగ్స్ అని అడిగారు. అంటే అమ్మవారికి ఇంగ్లీష్ వచ్చినండి, ఆవిడ రాని లాంగ్వేజ్ ఎక్కడ ఉంటుంది? నాకంటే సరిగ్గా రాకపోవచ్చు, కానీ ఆవిడ బ్రహ్మాండంగా వచ్చు. మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారనగానే అమ్మవారి శరీరం నుంచి ఒక దివ్య శక్తి బయటకు వచ్చింది. ఓ పరమ శక్తి, ఆదిశక్తి అమ్మవారి శరీరంలోంచి పార్వతిలోంచి బయటకు వచ్చి, పార్వతి, నీలో ఉన్న నన్ను వాళ్ళు ధ్యానించారు, వాళ్ళు ప్రార్థించేది నన్ను, నిన్ను కాదు. నేనే జగదంబని. వీళ్ళని రక్షించడానికి సింహవాహనం మీద వెళ్ళి శుంభుణ్ణి నిశుంభుణ్ణి వీళ్ళందరినీ సంహరిస్తాను అన్నది. అమ్మవారి శరీరం అంత పూర్వం చాలా తెల్లగా ఉండేది. ఎంత అందంగా ఉండేదండి అమ్మవారు. అందుకే ఆవిడికి గౌరవర్ణంలో ఉండేది. ఇదిగో ఈ పంచె ఎలా ఉంటుందో, ఈ పేపర్ ఎలా ఉంటుందో అలా ఆవిడ కూడా తెల్లగా ఉండేది. పాల నొరగలో ఉండేది, వెన్నపూసలో ఉండేది. అంటే దిక్కుమల నిలవ ఉండ వెన్నపూస కాదు, తాజా తెల్ల వెన్నపూసలో ఉండేది ఆవిడ. ఈవిడ శరీరం నుంచి అమ్మవారు బయటికి రాగానే పార్వతి శరీరం నుంచి ఆ క్షణమే అమ్మవారు నల్లగా అయిపోయింది. అమ్మవారి శరీర కోశము నుంచి బయటికి రావటం వల్ల ఆ వచ్చినవాడికి కౌశికి అని పేరెట్టారు. కౌశికి ఇతిచ విఖ్యాత. ఆ రోజు నుంచి అమ్మవారి నుంచి బయటకు వచ్చి శుంభని శుంభులు చంపడానికి బయటకు వచ్చిన శక్తికి కౌశికి అని కూడా పేరు వచ్చింది. ఇది మనకి ఎందులో ఉంటుంది? దుర్గా సప్తశతిలో కూడా ఉంటుంది, దేవీ భాగవతంలో ఉంటుంది, ఇటు శివపురాణంలో లింగపురాణంలో కూడా ఉంటుంది. అంటే అమ్మే పార్వతి, పార్వతి అమ్మ, ఇందులో ఒక్కో శక్తి బయటకు వచ్చి ఒక పని చేసి మళ్ళీ ఇంకోటి కలిసిపోతూ ఉంటాయి. ఇవన్నీ అమ్మవారి యొక్క శక్తులే. అమ్మవారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాసరస్వతి రూపంగా బయటకు వచ్చి ఆ సరస్వతి రూపంలో శుంభని శుంభుల్ని చంపినట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శుంభని శుంభుల్ని చంపిన అమ్మవారి పేరే మహాసరస్వతి. సేవే మహాపూర్వ మత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్దినీం. మహాసరస్వతి అనే పేరుతో శుంభని శుంభులని చంపిన అమ్మవారికి నమస్కారము అని దుర్గా సప్తశతి చెబుతున్నది. ఇప్పుడు అమ్మవారు బయటికి రాగానే ఈ పార్వతి తెల్లగా ఉన్నవాడ నల్లగా అయిపోయింది. ఈవిడలో ఉన్న తెలుపంతా బయటికి వెళ్ళిపోయింది, ఆవిడ నలుపు అయిపోయింది. మా వాళ్ళు కట్టుకున్న బట్టల రంగులోకి వచ్చేసింది. నల్లగా ఉన్న ఈవిడ శుభ్రంగా తలంటి పోసుకుంది. ఒళ్ళంతా నలుగు పెట్టుకుని తలంటి పోసుకున్నా, ఎంత నలుగు పెట్టుకున్నా నలుపు శరీరం చర్మం ఏమవుతుంది? అలాగే ఉంది. ఈవిడ చక్కని ఎర్ర చీర కట్టుకుని మంచి అలంకారం చేసుకుని ఈ నీలవర్ణంతో, నీలం అంటే మళ్ళీ దరిద్రపు నలుపు కష్టమా, అదొక అందమైన నీలవర్ణం. నిన్న నలక రూపు పెట్టి అక్కడ చూసారా, అలాంటి నీలవర్ణం, ఇంద్ర నీలవర్ణంతో శివుడి పక్కన కూర్చుంది. ఇప్పుడు శివుడు ఆవిడకేసి ఎగాదిగా చూశాడు, హాస్యం ఆడాడు. అప్పుడప్పుడు భార్యాభర్తలు హాస్యాలు ఆడుకోవాలి. పూర్వం హాస్యం ఆడుకునేవారు. భర్త గారు భార్యని ఆహాహా చంద్రబింబం నీ ముఖం అనగానే వాడికి ఆనందంతో ఉప్పొంగిపోతుందట. దిక్కుమాలు కూడా అదేంటో కానీ బయట ఎంతమంది పొగిడిన ఇంట్లో భర్త పొగిడితే భార్యకు వచ్చే ఆనందం ఇంక దేనివల్ల రాదని నేను చెప్పలే, పురాణంలో చెప్పారు. కాబట్టి మీరు కూడా ఇంటికి వెళ్ళాక భార్యని, అబ్బబ్బబ్బా నీ ముఖం చంద్రబింబం, నీ జుట్టు నల్ల తుమ్మెద రెక్కల్లో ఉన్నాయి, నువ్వు చేసిన అన్నం నిజానికి ఆ అన్నం దరిద్రంగా ఉన్నా సరే అద్భుతంగా ఉండవు. ఆవిడ చేసిన పచ్చడి తింటే వాంతి వస్తుంది అనుకోండి, అయినా సరే అబ్బా ఈ పచ్చడి తింటే అని ఆవిడ ఎదురుగుండా తినేసి బయటికి వెళ్ళాక వాంతి చేసుకోండి, కానీ ఎదురుగుండా పొగడండి. ఇక ఆ భార్యకి ఆనందం వచ్చేసి మా ఆయన దేవుడు అంటుంది. అలాగే ఆవిడ కూడా
ఈ దిక్కుమాల మొగుడికి ఏమీ రాకపోయినా సరే అబ్బబ్బా మా ఆయన చంద్రుడు ఇంద్రుడు, ఆయన నన్ను బైక్ మీద తీసుకెడతాడు, ఆయనకి బోల్డ్ జీతం, ఇలా పొగిడేస్తే ఇంకా ఈ మొగుడు ఎగిరి గంతులేసి రోజు పురాణానికి వస్తాడు. భార్యాభర్తలు అనగా అప్పుడప్పుడు ఒక్కొక్కరిని ప్రశంసించుకోవాలట. నేను ఎన్నిసార్లు చెప్పాను అంటే, చాలాసార్లు పురాణాలు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇదే సీతారాముల రహస్యం. సీతని రాముడు ఎప్పుడు సీత సీత అని తలుచుకుని విడవలేక ఎందుకు బాధపడ్డాడో తెలుసా? సీత ప్రవర్తన. సీత భర్తని ఎలా చూడాలో అలా చూసిందిట. సిగ్గుపొడుట కల్గి సింగారమును కల్గి భయము కల్గి చాలా భక్తి కల్గి నయము ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసుకొనియే. సీత రాముడు రాగానే సిగ్గుపడేదిటే, ఇలా తలాలు పట్టుకుని వచ్చేసారా వచ్చేసారా అని సిగ్గుపడేది. పురుష నా మధ్యలో అప్పుడు అంటారే అలాగే సిగ్గుపడాలి. అంతేగాని భర్త రాగానే ఏమిటి వచ్చావు అని ఇలా నిలబడితే సిగ్గు లేకుండా ఉంటే కొంచెం హడిలిపోతాడు. అందుకని కొంచెం సిగ్గు నటించమన్నారు. లేకపోయినా అందరికీ సిగ్గు ఎక్కడ ఏడుస్తుంది, కానీ నటించాలి కనీసం. సిగ్గుపడాలి. సింగారమును కలిగి శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకుని అలంకరించుకుంటే దాన్ని సింగారం అని పేరు. అలంకరించుకుని వస్తే భార్య భర్త దగ్గరికి, ఆహా వాడు బయట నుంచి రాగానే అప్పటికే వాడి శరీరం అంతా దరిద్రపాసంతో చెమటతో ఉన్నవాడు, ఆహా నా భార్యామణి సెంటు కొట్టుకుని మంచి అలంకరించుకుంది అని ఆనందిస్తాడు. ఈవిడు కూడా పొద్దున సాయంకాలం దాకా పళ్ళు తోముకోకుండా దిక్కుమాల పాచిపళ్ళు ఇలా వేసుకుని దిట్టులా విరబోసుకుని చెమట కంపుతో వస్తే వీడు స్పృహ తప్పుకోలు కింద పడిపోతాడు, ఫిట్ వచ్చి పడిపోతాడు, స్పృహ కోల్పోతాడు. కాబట్టి శుభ్రంగా స్నానం చేసి కాస్త సెంటు కొట్టుకొని మంచి బట్టలు వేసుకుని, సెంటు లేకపోతే కనీసం గంధమన్నా పూసుకుని, కనీసం స్నానమన్నా చేసి, స్నానం ఒకటి ఉంటుంది కదా అప్పుడప్పుడు, అదన్నా చేసి వాడి దగ్గరికి రావాలి. మొత్తం మీద అలంకరించుకోవాలి. తర్వాత భక్తి కూడా చూపించాలి. మా ఆయన దేవుడు అండి అని అప్పుడప్పుడు పాదాలకి దండం పెడితే వాడు మురిసిపోతాడండి, వీడు దొంపదగా ఈ దిక్కుమలాడు కేవలం దండం పెడితే లొంగిపోతాడు. ఈ విధంగా భక్తి చూపించాలి. అప్పుడప్పుడు భర్త కోపం వచ్చిందనుకో అన్నప్పుడు అలా అంటున్నావు జాగ్రత్త అని గుణపం తీయకూడదు. ఆయన కోపం వచ్చినప్పుడు భయపడినట్టు నటించమన్నారు. లోపలే ఉండదు నాకు తెలియదేంటి, కానీ భయపడుతున్నట్టు నటించాలి. నయం వినయం చూపించాలి, నీతి చూపించాలి, ప్రేమ కూడా చూపించాలి. ఇలా సీత రాముడి మనస్సు తన వశం చేసుకోవడం వల్లే రాముడు సీతను తప్ప పరస్త్రీకేసి కన్నెత్తి చూడలేదు పొమ్మన్నారు. కాబట్టి ఇలా ఉండాలి. భర్త కూడా అలాగే ఉండాలి. అప్పుడప్పుడు నలుగురు దగ్గర ఉన్నప్పుడు అన్నట్టుగా ఉన్న ఇంట్లోకి రాగానే ఆ నలుగురు దగ్గర అలా అన్నానే ఏమనుకోకు అని కాళ్ళకి దండం పెట్టాడంటే ఇంకా భార్య భర్తను వదిలిపెడుతుందా? ఇక్కడ డీవియేషన్ కాదు, కానీ భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెంచడానికి చెబుతున్నమాట. సాధ్యమైనంత వరకు కుటుంబంలో కలతలు లేకుండా ఒకరినొకరు ప్రేమగా చూసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ, అందులో నలుగురిలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా నటించండి. ఇంట్లో కర్రేసి కొట్టేసుకున్న బయట ఉన్నప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు సీతారాములు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు నటించండి. కనీసం నటనకే ఉంది, ఆస్కార వాటి కోసమైనా చేయండి. అలాగని ఇంట్లోకి వెళ్ళాక కూడా కొట్టుకోమని కాదు, ఐకమత్యంతో ఉంటే ఎంత సుఖం. దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. రాగానే ఇంటికి రాగానే ఊడు కమ్మ పెట్టి భార్యను కొట్టేస్తే ఏమైపోతుంది? తెగ తాగేసి మైకంలో పెళ్ళాన్ని కొట్టేస్తూ ఉంటే హడిలిపోరు ఇంట్లో పిల్లలు. దాంతో యావజ్జీవితం కంగారు పడిపోతారు. భార్యాభర్తల మధ్య ఐకమత్యం చాలా అవసరం. చాలా కాలం క్రితం ఒక గురువు గారు ఉండేవారు. చాలా గొప్ప గురుకులం పెట్టాడు ఆయన. గురుకులం పెట్టి శిష్యుల్ని తన దగ్గర చేర్చుకుని అన్నం పెట్టి, ఉచితంగా అన్నం పెట్టి పాఠం చెప్పేవాడు. పాఠం చదువుకున్న వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యి గొప్పవాళ్ళు అయ్యాక ఆయనకి దక్షిణ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు. దక్షిణతో ఈయనకి హాయిగా జీవితం గడిచిపోతుంది. ఈయన మంచి పండితుడు, శిష్యుల్ని గొప్పవాళ్ళని తయారు చేశాడు. దురదృష్టం ఏమిటంటే పాపం ఈయనకి సూర్యకాంతం, ఛాయాదేవి, మరి సినిమాలో యాక్టర్లు, నేను చెప్పేది ఒరిజినల్ కూడా చాలా మంచివాడు. సూర్యకాంతం అంత దేవత లేదు, ఆవిడ ఎంత గొప్పదో ఆవిడ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. దేవతలు ఆవిడ రూపంలో పడతారు. కానీ మరి యాక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఆవిడ మహాభయంకరంగా నటించేసేది. కర్మ. మన వాళ్ళు చాలామంది ఇళ్లలో సూర్యకాంతాలు బయటకు వచ్చి మాత్రం నటిస్తారు ఆవిడలాగా, కానీ ఆవిడ పాపం ఒరిజినల్గా మంచివాడు. అలాంటి పెళ్ళాం దొరికింది ఈ గురువుగారికి. గురువుగారికి శిష్యులకి అందరికీ భోజనం పెట్టాక రోజు ఏం చేసేది, చారు దగ్గరకు వచ్చేసరికి ఈవిడ ఓ పిచ్చి పని చేసేదిట. వేడి వేడి చారు కొండ పెట్టేది, ఆ కొండ పట్టుకొచ్చేది. చారు శిష్యులందరికీ పోసాక ఆఖరణ కొండ పట్టుకొచ్చి గురువుగారి నెత్తి మీద టంగును కొట్టేది. కొండ పగిలిపోయేది, వేడి చారు కాస్త నెత్తి మీద పడేది. ఆ వేడి చారుకి ఏడిచారు అన్నట్టుగా ఏడుస్తూ కూర్చునేవారు. రోజు ఒక కొండ పగిలేదట ఆయన నెత్తి మీద.
శిష్యులు చూసి హడిలిపోతూ ఉండేవారు. అయినా సరే పాఠం నేర్చుకునేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు తయారయ్యాక అందులో ఒక శిష్యుడు పేదవాడు ఉన్నాడు. యావజ్జీవితం పేదరిక వాడికి తల్లిదండ్రులు లేరులేండి. వాడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చదువుకున్నాక విద్య పూర్తయ్యాక, గురువుగారు మీ దయ వల్ల నాకు విద్య వచ్చిందండి, మీకు ఏదైనా గురుదక్షిణ ఇద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు కదా, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి టెస్టులు రాస్తాను. అక్కడ మహారాజు గారు నా పరీక్షల్లో నా విద్యని పరీక్షించి, రాజుగారి దగ్గర పరీక్షలు ఉంటాయండో. ఇప్పుడు మనకి ఎలా అయితే సర్వీస్ కమిషన్ ఉంటుందో, రాజులు కూడా పూర్వం ఉద్యోగం ఇచ్చే ముందు వీడు పరీక్ష ఇచ్చేవారనమాట. నేను ఆ పరీక్షలో గ్యారంటీగా నెగ్గుతాను, ఎందుకంటే మీరు నేర్పిన విద్య అంత గొప్పది, నేను కూడా తెలివైన వాడి కనుక. రాజుగారు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి జీతం వస్తుంది. రాగానే నా జీతంలో మొదటి జీతంతో మీకు ఏదన్నా దక్షిణ ఇద్దాం అనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకోండి ఇస్తాను. ఆ జీతం చాలకపోతే ఇంకా కొంత జీతం పోగేసినా మీరు కోరుకున్న దక్షిణ ఇస్తానగానే గురువుగారు వాడిని పక్కకి పిలిచి రహస్యంగా, ఒరే డబ్బులు నా దగ్గర చాలా ఉన్నాయి, బోలెడంతమంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు కావాలంటే, కాబట్టి దక్షిణగా నాకు డబ్బు వద్దు, నాకు ఒక కోరిక ఉంది ఏళ్ల తరబడి, ఆ కోరిక తీర్చరా అన్నాడు. కోరుకోండి గురువుగారు తీరుస్తానన్నాడు శిష్యుడు. చెప్పుకోక తప్పదు, అయినా నువ్వు చూసావు కాబట్టి నీకు తెలుసు, మావిడ సంగతి తెలుసు కదా, పొట్టిగా అయ్యాడి రోజు కొండతోటి చారు పట్టుకొచ్చి నా నెత్తి మీద కొడుతూ ఉంటుంది. తల మీద కొండ పగిలాక ఆ నెత్తిమించి చారు వచ్చి విస్తట్లో పడాక ఆ చారు అన్నం తింటూ బేరం అంటున్నాను నేను. దాంతో నాకు నా పెళ్ళ మీద మా చెడ్డ కసి, కానీ ఏం చేయలేను, అసహాయాన్ని. అందుకని నాకు చాలా కాలం నుంచి ఒక కోరిక ఉంది, నా శిష్యుల్లో ఒక్కడైనా వాళ్ళ పెళ్ళాన్ని తెగ తిడుతూ ఉంటే, కొడుతూ ఉంటే ఆవిడ పడాలి, ఇది చూడాలి నా కోరిక. పెళ్ళాం చేతిలో చివాట్లు చెప్పు దెబ్బలు తిన్నాను, పెళ్ళాం కూడా మొగుడి చేతిలో దెబ్బలు తింటూ ఉంటే, చివాట్లు తింటూ ఉంటే చూడాలని కోరికగా ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావు, నాకు దక్షిణ ఇయ్యి. ఏంటి ఆ దక్షిణ, ఓ పిల్లని పెళ్లి చేసుకో, ఆ పిల్లని నువ్వు తిట్టు కొట్టు, ఆవిడ పడాలి, మీరు కొట్టే పడతాను తిట్టే పడతాను అని ఆవిడని చేసుకో, ఇదే నాకు ఇచ్చే దక్షిణ. పెళ్ళయ్యాక మీ ఇంటికి పిలిచి నా ఎదురుగా మీ ఆవిడని తిట్టు చెడామడా, ఆవిడ అప్పుడప్పుడు ఓటించుకో, అప్పుడు నేను ఆనందంగా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను, ఇది నాకు ఇవ్వాల్సిన దక్షిణ అన్నట్టు. ఆహా, ఇది పెద్ద దక్షిణే ఉందండి, లోకంలో చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు, అమాయక పిల్లలు, అందువల్ల నేను తప్పక పెళ్లి చేసుకుంటానండి, ఈ దక్షిణ మీకు ఇస్తానండి అని అడిగాను. గురువు గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇంక ఉద్యోగం రాగానే పెళ్లి వేటలో పడ్డాడు. పెళ్లి చూపులకి వెళ్ళిన చోటల్లా పిల్లతో ఏమనేవాడు, ఇదిగో నాకు కానీ కట్నం అక్కర్లా, దేవుడి దేవుల మంచి ఉద్యోగం ఉంది, రాజుగారు బిల్డింగ్ కూడా ఇచ్చారు, సుఖంగా ఉంటాం మనం, కానీ నాకు ఒక కండిషన్, నేను రోజు నిన్ను తిడతాను, నువ్వు పడాలి, ఎప్పుడైనా కొడితే పడాలి, అలా పడితే నేను పెళ్లి చేసుకుంటాను అనగానే ఎగాదెగా చూసి అమ్మాయిలు కొడతావా తిడతావా నిన్నెక్కడ పెళ్లి చేసుకుంటావు తూ అని వెళ్ళిపోయేవారట. ఈ పిచ్చాడు అందరికీ పెళ్లి చూపులు అలా చెప్పేవాడు. 100 పెళ్లి చూపులు చూశాడు, ఒక్క పిల్ల ఒప్పుకోలేదు. చివరికి 101వ పెళ్లి చూపుకి వెళ్ళాడు. అక్కడ పిల్ల కొంచెం నల్లగా ఉంది, భయంకరంగా కొంచెం బ్రహ్మరాక్షసులాగా ఉంది, ఇలా ముక్కు అది పెట్టుకుని అదో రకంగా ఉంది, చాలా భీకరంగా ఉంది. అయినా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళి, నాకు పిల్ల అక్కర్లేదు, అందం అక్కర్లేదు, మా గురువు గారికి దక్షిణ ఇవ్వాలి కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాను, నేను నిన్ను తిడతాను కొడతాను పడతావా అనగానే ఎగాదిగా చూసి, చెప్తామండి మీరు తిట్టిన నువ్వు కొట్టిన నువ్వు పడుదును అంది. ఆవిడ గొంతుకు కూడా భయంకరంగా ఉంది, తాటకలం ఉంది. పోన్లే ఆవిడ ఎలా ఉంటే నాకే, మా గురువు గారికి దక్షిణ ఇస్తున్నాం కదా అనుకుని కానీ కట్నం లేకుండా ఆవిడతో పెళ్లికి ఒప్పుకున్నాడు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళవగానే మొదటి రోజే మొదలైంది, ఏమే పెళ్ళామా ఇలా రవే అనగానే, ఎక్కువ అంటే మూతిపోళ్ళు రాలుతాయి జాగ్రత్త ఏమనుకుంటున్నావు అంది. వీడు తెల్లబోయాడు, అదేంటి నేను తిడితే పడతానన్నావు కదా అంటే, నాకు పెళ్ళి అవట్లా, నా రూపాన్ని చూసి ఎవడు రావట్లా, అందుకని మా అమ్మ నాన్న వచ్చి ఆడెవడో పిచ్చాడు ఉన్నాడు, ఇలాగే కండిషన్ పెడతాడు, వాడు అన్నదనుకున్నారు, ఆ తర్వాత నీ సంగతి నువ్వు చూసుకో అన్నారు వాళ్ళు, అందుకే కండిషన్కి ఒప్పుకుని పెళ్లి చేసుకున్నాను. తిడతావా, నువ్వు ఒకటి తిట్టావా 100 పడతావు జాగ్రత్త ఏమనుకుంటున్నావు, కిక్కురు మన్నవంటే నారి కోసేస్తా, పళ్ళు పీకుతా, కళ్ళు పొడుస్తా అంది. ఇక వీడి పాటలు కుక్కలు పడలేదు ఆ రోజు నుంచి. ఈ గురువు గారి పెళ్ళం ఏదో కొండ ఒకటే పగలు కొట్టేది, వీడి కొండ కాదు, వీడు మహమ్మంట రోజు చెత్తకు కొట్టేసేది, కర్రతో కొట్టేది. ఇంకా చూడండి, ఒకటి కాదులేండి, గురువు గారి భార్య కంటే 1000 రెట్లు ఎక్కువైనటువంటి గయ్యాళి ఈయన భార్య అయింది. వీడు హడిలిపోయి ఇంటికి రావాలంటే హడిలిపోతున్నాడు. ఇంట్లో వంట పని వీడే, పెంట పని వీడే, ఆవిడికి స్నానం చేయించడం వీడే, అన్ని పనులు చేసి ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి గయ్యాళి అనేది. ఇక నరకం తట్టుకోలేక వీడియో ఏడుస్తూ ఉంటే గురువు గారు లెటర్ మీద లెటర్ రాయడం మొదలెట్టారు, వాట్సాప్ మెసేజ్, ఒరే పెళ్లి చేసుకున్నావు కదా, నా గురుదక్షిణ చెల్లించరోయ్ అని. వీడేమో జవాబు ఇవ్వలేడు.
గురువు గారికి దక్షిణం ఇస్తాడు, వీడికి రక్షణ లేకపోతే ఇక దక్షిణం ఏంటి? అందుకని తక్షణం ఏం చేయాలా అని ఆలోచించి ఒక 3 రోజులు భార్యకి కాళ్ళు గట్టిగా నొక్కి సేవ చేసి జడ వేసి ముక్కు చీవిడి తీసి ఏవో నానా బాధలు పడి ఆ తర్వాత ఏమే ఇంత సేవ చేస్తున్నాను, నాకు చిన్న వరం ఇవ్వా అనగానే ఏం కావాలి అంది మృదు మధురమైన కంఠంతో. అనగానే మా గురువు గారికి ఇలా దక్షిణ ఇస్తానన్నాను, ఆయన వచ్చేస్తానని క్షణానికి ఒకసారి చంపేస్తున్నాడు ఫోన్ చేసి. అటు ఆ రోజుల్లో ఫోన్లండి. ఇప్పుడు ఆయన వచ్చాడంటే ఈ సీన్ చూశాడంటే హడిలిపోతాడు. మా గురువు గారికి నాకు ఇద్దరికీ కూడా రక్షణ కలిగించి నువ్వు చిన్న ఉపకారం చెయ్యి అనగా ఏమిటి అంది చివరికి. మా గురువు గారు 3 రోజులు ఇక్కడ ఉంటారట. ఆ ఉన్న 3 రోజులు నేను ఎన్ని తిట్టినా పడు, ఒకవేళ పొరపాటు కొట్టినా పడు అనగానే అంది. అనకు ఈ ఒక్కసారికి ఈ పరువు కాపాడు, ఈ వరం ఇయ్యి, 3 రోజుల తర్వాత ఇంతకింత రెట్టింపు నన్ను కొట్టు, పొద్దునుంచి సాయంకాలం దాకా తిట్టు, కావాలంటే ఏ పని చేయమంటే చేస్తాను అనగా చివరికి మెత్తబడింది. ఎంతైనా ఆవిడికి మనస్సు ఉంటుందిగా పాపం. అందుకని సర్లే ఒక 3 రోజులు నువ్వు తిట్టినా కొట్టినా పడతాను, కానీ ఒకటి గుర్తుకో, దెబ్బలు 10 గంటే కొట్టకూడదు, తిట్లు 100 దాటకూడదు. 100 దాటాయా నీ బొంద అనగానే 100 తిట్లు ఎక్కడ తిడతానులే, నువ్వు ఇచ్చిన 100 చాలు, శతమానం భవతి అని 100 తిట్లు తిడతాను అని ఆనందంతో పెళ్ళాన్ని పొగిడేసి, పెళ్ళామా బంగారు గొళ్ళామా నా కళ్ళామా అదేదో పళ్ళామా అని పొగిడి ఆ తర్వాత గురువుగారు రావచ్చు మీ దక్షిణ ఇస్తాను అన్నాడు. ఇక గురువుగారు ఆనందంతో గురుకులానికి సెలవు ప్రకటించి ఇక్కడికి వచ్చాడు. రావడంతో ఈయన గురువుగారిని దగ్గరికి పిలిచి మహాత్మాని దండం పెట్టి, ఏమే దరిద్రమొహమా, గురువు గారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తేవే అనగానే ఆవిడ కిక్కురు మరకుండా చెంబుతో నీళ్లు తెచ్చింది. ఇంకో గురువుగారు ఆనందంతో పొంగిపోయి, శిష్య నువ్వురా శిష్యుడు అంటే, గురువు గారికి రుణం తీర్చుకుంటున్నావు, ఇచ్చిన దక్షిణ ఇస్తున్నావు. గురువు కోరుకున్న దక్షిణ ఇచ్చేవాడు ఎవడుంటాడు ఈ లోకంలో? గురువునకు కోరిన దక్షిణ కరుణన్మున్నెవ్వడిచ్చే. గురువు గారికి కోరుకున్న దక్షిణ ఇచ్చేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు నిజంగా దక్షిణ ఇస్తున్నావు, శభాష్ శిష్య అని ఆనందంతో పొగిడగానే ఈ పొగడడంతో వీడు రెచ్చిపోయాడు. రెచ్చిపోయి ఏం చేశాడు, తెగతిట్ట మొదలెట్టాడు. ఏమే దౌర్భాగ్యప్యునుగా తువ్వాలు తేవే అన్నాడు. ఆవిడ మాట్లాడకుండా తువ్వాలు తెచ్చింది. కానీ వీడికి తెలియంది ఏంటంటే, ఈవిడ చాక్ పీస్ తీసుకుని ఇంట్లో వంటింట్లో ఈయన తిట్టినప్పుడల్లా 1, 2 అని వేసుకుంటోంది. 100 తిట్లు తిట్టొచ్చని వరం ఇచ్చిందిగా, అందుకని లెక్కేస్తుంది అన్నమాట. 1, 2, 3. వీడి కంగారులో గురువుగారు పొగిడే కొద్దీ రెచ్చిపోయి తిట్టేస్తున్నాడు. అప్పటికే తిట్లు ఎక్కువైపోతున్నాయి. ఎంతలో భోజనం సమయం వచ్చింది. నిజానికి వీడే వంట చేశాడు అనుకోండి, ఆవిడ వంట చేస్తే వీడు చచ్చిపోతాడు గురువుగారు. గురువుగారికి వేరే ఆత్మహత్య అక్కర్లా. అందుకని వీడే వంట చేసి, గురువుగారు మా ఆవిడ వంట తినండి అని జ్యేష్ఠ ముఖం దాన అంటే, ఎంతకంటే నేను తిట్టకూడదు కాబట్టి అంటున్నాను కానీ, ఆకులు వేయి అనగానే ఆకులు వేసింది. ఆ తర్వాత అన్నం పెట్టు దరిద్రురాల అన్నాడు. అన్నం పెట్టింది. ఈవిడ చాక్ పీస్తూ లోపల వేసుకుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా 100 తిట్లు పూర్తయ్యాయి. 101వ తిట్టు దగ్గరికి వచ్చేసరికి వీడు ఏం చేశాడు, ఏమే నికృష్ట పీరుగా వేడి వేడి చారు దావే అన్నాడు. ఇది 101, 100 దాటిపోయింది చూసుకోలేదు. లోపల వేడి వేడి చారు కొండ మీద ఉంది. ఆ కొండతో పట్టుకొచ్చి నీ మొహం మండ 100 కంటే ఎక్కువ తిడతావట్రా అని ఆ కొండ వాడి నెత్తి మీద ధామని కొట్టేసింది. కొండ పగిలిపోయింది, వాడి నెత్తి మండిపోయింది. చారు వేడి చారు వీడి మీద గురువుగారి మీద కూడా పడింది. గురువుగారు బాబోయ్ 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 అని లేస్తున్నాడు. ఎంతలో ఇది ఏం చేసింది, ఇద్దరిని పట్టుకుని గట్టిగా కాళ్ళను గట్టిగా పట్టుకుని, ఎక్కడికి పారిపోతారు, కొండ ఖరీదు 5 రూపాయలు, గివ్ మీ 5 రూపీస్ అని. ఇంకా గురువుగారు దాని తోపు తోసి పరిగెత్తాడు. శిష్యుడు కూడా గురువుగారు 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 వెనకాతల పరిగెత్తాడు. గురువుగారు అడవిలో కొంత దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూస్తే శిష్యుడు క్షమించడు గురువుగారు అని వస్తున్నట్ట. అప్పుడు గురువుగారు శిష్యుడిని ఆపి, ఓరే శిష్య, నువ్వు గొప్ప శిష్యుడివిరా, గొప్ప దక్షిణ ఇచ్చావు. అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే, నా నెత్తి మీద కొన్ని 100 కొండలు పగిలాయి. ఓరి నీ మొహమండ, ఎన్నో కొండలు నా నెత్తి మీద పగిలాయి. అనేక శతభాండాని, ఎన్నో 100 కొండలు, భిన్నాని మమ మస్తకే, నా నెత్తి మీద పగిలాయి. ఇదిగో మీ గురువు గారి పెళ్ళాన్ని నెత్తి మీద కొట్టింది, నెత్తంతా బొప్పులు వచ్చాయి. కానీ మమ భార్య మహాసాధ్వి, మా ఆవిడ పరమపతివ్రత, భాండమూల్యం నయాచతే. నెత్తి మీద కొండతో పగలగొట్టాక కొండగా డబ్బులు అడగల, మీ ఆవిడ కొండగా 5 రూపాయలు అడుగుతుంది పగలగొట్టి నెత్తి మీద. ఆహా, మా ఆవిడే పతివ్రత. ఇప్పుడు అర్థమైంది, మా ఆవిడ దేవత అన్నట్ట. ఇప్పుడు బాగా అర్థమైందిలేండి, వాళ్ళ ఆవిడ నయమని.
కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే గురువులకి శిష్యులు అలా ఎన్నెన్నో వరాలు ఇస్తూ ఉంటారు. శిష్యులు గురువుల యొక్క బంధం చాలా గొప్పది. ఈ మొత్తం పురాణ గాథ అంతా కూడా మనకి భాగవతం, దేవీ భాగవతంలోనూ, తర్వాత దాంతోపాటు దుర్గా సప్తశతిలో కూడా వస్తున్నానని ఎందుకు చెప్తున్నానంటే, అమ్మవారు నల్లగా అయిపోయింది. నల్లగా అయ్యింది, నీలంగా ఉంటే శివుడి పక్కన కూర్చుంది. భార్యని పొగట్టడం కోసం మొదలెట్టి ఇంత గందరగోళం వచ్చింది అనుకోండి. మొత్తం మీద ఇక మీదటైనా ఈ కథ విని జాగ్రత్తగా భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండండి. అసలు కొసమెరుపది సారాంశం అది తీసుకోండి, కథ పక్కనెట్టండి. ఇదంతా కథ గుర్తుపెట్టుకుంటారు కానీ అసలు మూడు పిల్లలు కలిసి ఉండాలని మర్చిపోతారు మన వాళ్ళు. అలా మర్చిపోకూడదు. ఇప్పుడు పార్వతి కూర్చోగానే శివుడు వేళాకోళం వాడుతూ హాస్యంగా, పార్వతి కాళీత్యాహ రహస్యం వాం నిందయన్ నివసస్మిత, నవ్వుతూ అన్నట్టు. పైగా తెల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను. తెల్లగా అందంగా ఉంటే పెళ్లి చూపుల్లో చూసి ముచ్చటపడి చేసుకున్నాను. ఇప్పుడు కాళీ నల్లగా అయిపోయావు, ఇంకులాగా శిరాలా అయిపోయావు. మషీ వర్ణమభూతథ, మషి అంటే తెలుగులో మసి. పూర్వం ఈ బుడ్డి దీపాలు ఉండేవి కదా, కిరసాయలు బుడ్డి దీపాలు. ఆ బుడ్డికి ఎంత అవుతుంది మసి వచ్చేది, నల్లగా మసి ఎలా ఉందో అలా అయిపోయావు నువ్వు. గౌరీ ఖాళీ అయ్యింది అని నవ్వాడు. సంస్కృతంలో లా ఉండదు, కాళీ అంటాం కానీ వ్యవహారంలో కాళీ అనాలి. ఈ మధ్యన కొంతమందికి తెలియక కాళీ అని పలికితే వీడికి లా పలకడం రాదనుకుంటున్నారట. కానీ సంస్కృతంలో లా ఉండదు. ఇదంతా మనకి మంత్రశాస్త్రంలోనూ ద్రావిడ భాషలోనూ లా ఉంటుంది. అందువల్ల సంస్కృతంలో కళ్యాణము, కాళీ, లీల, కేళీ ఉండదు, కేళీపరాయణ. కానీ మన తెలుగు వాళ్ళకి, ద్రావిడ సంప్రదాయం వాళ్ళకి లా ఉండడం వల్ల తెలియకుండానే మేము కూడా కేళి, కాళీ అంటున్నాం. కానీ అసలు కాళీ శబ్దం ఎక్కడుందండి సంస్కృతంలో? కాళీ, కర్దమలిప్తాంగి. ఇది తెలుసుకోండి ఇక మీదట. ఎప్పుడైనా ఎవరైనా కాళీ అంటే కంగారు పడకండి. తెలుగు పదాల్లో లీ అనండి, పర్వాలేదు. ఉదాహరణకి ఏదో పాళీ అనే తెలుగు పదం కూడా ఒకటి ఉంది, ఆ పాళీ వాడచ్చు మనం చక్క. పాఠోళి అనండి. సరే, ఇప్పుడు నువ్వు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉంటే పెళ్లి చేసుకున్నాను, తెల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాక నల్ల అయిపోతే ఎలా ఉంటుందో పెళ్ళామే అన్నట్టు హాస్యంగా. అది కూడా నిందయ్యండివ, ఊరికే నిందిస్తున్నట్టుగా, వేళాకోళం ఆడుతున్నట్టుగా అన్నాడు. ఒక్కోసారి అదే ఉంటుందో తెలియదండి. పెళ్లి చూపుల్లో తెల్లగా కనపడతారు, పెళ్ళైన తర్వాత చూస్తే నల్లగా కనపడతారు, ఏమిటో తెలియదు. మరి అక్కడ ఏముంటుందో తెలియదు. పెళ్లి కూతుర్ని చూసినప్పుడు, అలంకారం చేసినప్పుడు ఆవిడ ముఖం చూస్తే ఆహా ఏం కాంతి అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మర్నాడు వాళ్ళ ఇంటికి వెడితే ఆవిడ చూస్తే, ఏమమ్మా పెళ్లి కూతురు ఎక్కడుందని అడిగాను నేను ఒక ఇంటికి వెళ్ళి. పెళ్ళైన 3వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురు ఏదంటే ఆవిడ నవ్వి నేనేనండి అంది. నువ్వా అని మూర్చొచ్చింది నాకు. తర్వాత అర్థమైంది, మేకప్పు, జూన్ కప్పు. ఈ మేకప్పులు వచ్చాక ఎవరు పెళ్లి కూతురో తెలియట్లేదు, ఎవరు ఇంకో కూతురో తెలియట్లేదు. అమ్మమ్మమ్మమ్మ, ఆ కాసేపు రంగులు వేసేస్తారు. అంటే ఒక్కోసారి ఈ మేకప్ అంత కొంప ముంచుతుందని చెప్పడానికి అలా చేస్తున్నాను. పాపం గౌరీదేవి చిరునవ్వు నవ్వేది కాస్త ఒక్కసారి స్తంభించిపోయింది. ఎందుకు చేస్తారంటారు శివపార్వతులు ఇలాంటి పనులు? ఏం పార్వతి కావాలంటే తెలుపు అవ్వలేదా? అమ్మవారు అందులోంచి పెట్టుకొస్తే ఇవి నలుపు అయిపోవాలా? పోను నలుపు అయిపోతే శివుడు వచ్చి తెల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను నల్లగా అయిపోయావని దెప్పాలా? అంటే భూలోకంలో మానవులు ఇలా దెప్పుకుని ఎన్ని ఇబ్బందులు పొందుతారో మనకి చెప్పడం కోసం ఆది దంపతులు కూడా మానవుల్లా నటిస్తారు అప్పుడప్పుడు. అదే కాక కొందరిని అనుగ్రహించాలి, కొన్ని కష్టాలు తీర్చాలి. తీర్చడం కోసం ఇన్ని లీలలు చేస్తారు. ఈ లీలలు విని మనం తరించాలన్నమాట. అందుకని తప్ప లేకపోతే శివుడు పార్వతి మళ్ళా రంగులు పొందాలా, వాడు వేళాకోళం అడుగుని తిట్టాలా, కృష్ణుడు భూమి మీద అవతరించాలా, ఇన్ని గందరగోళాలు పడాలా? ఇదంతా ఆయన మాయా నాటకం, లీల, ఒక మహాలీల. మేము కూడా అంతే, అప్పుడప్పుడు ఆ లీల కోసమే. లేదా నాకు నిజంగా మైసూరు బజ్జీ అంటే ఇష్టమా, నేను తెగ వర్ణిస్తే తినేస్తాను అనుకుంటారు కొందరు. పాయసం గురించి వర్ణిస్తే ఒక ఆవిడ పాయసం పట్టుకొచ్చేసింది. నాకెందుకు దిక్కుమాల పాయసం, నేనేం తింటాను, తింటే ఎక్కువ తింటే పడదు కూడాను అనవసరంగా. అస్సలు బయట పదార్థం నేను ఎవరిది తిన్నాను, కఠోర నియమం, ఇంట్లో చేసుకుని వెళ్ళవలసిందే. కొన్ని నియమాలతో చేసిన చోటే తింటాం, ఎక్కడ పడితే ఎక్కడ తిన్నాం. బయట నుంచి స్వీట్ తీస్తే ఎక్కడ తిన్నట్టు దాఖలాలు చూపించండి. ఈ నియమాలు ఉంటాయి, ఇవన్నీ లీలలు. ఇప్పుడు పార్వతీదేవి యాచనాభిమతా భర్తురపి సర్వాంగ సుందరి సావృతైవ హి జాయేత సర్వైరపి గుణాంతరైః. భార్య నిజంగా అందంగా ఉందా, అందంగా లేదా అనేది ఎలా తేలుతుంది? రూపం వల్ల కాదట. ఒక ఆవిడ నిజంగా అందంగా ఉన్నా మొగుడు ఆవిడ మెచ్చుకోకపోతే ఆవిడ అందగత్తి కాదు. ఎందుకని?
ఇంట్లో భర్తకే ఆనందం కలిగించినప్పుడు ఇక సౌందర్యం ఏమిటి? మొగుడు పిల్లలు ఉన్నారు, మొగుడికి ఎప్పుడు చూసినా నీ మొహం తగలయ్య అంటాడు. ఇక ఆ భార్య అంత అందంగా ఉండి బయట వాడు పొగిడితే ఉపయోగం ఏమిటి? కాబట్టి సర్వాంగ సుందరి అయినా సుందరి అనిపించుకోదు. ఎలా ఉన్నా భర్తకి ఆవిడంటే ఇష్టం ఉంటే, భర్త ఆవిడని ప్రేమగా చూస్తే ఆవిడ పరమ సుందరి. భార్యాభర్తలకి ఇంట్లో అదే అందం. నేను ఎంత అందంగా ఉంటే బయటవాడికి అందంగా ఉంటే ఉపయోగం ఉంది, ఇంట్లో ఉన్నవాడికి అందంగా ఉండాలి. అలాగే ఆవిడ నాకు అందంగా ఉండాలి. ఇది సృష్టి రహస్యం. నేను నీ కంటికి అందంగా లేను, ఇప్పుడు నా రూపం నీకు నచ్చలేదు, నా నల్లదనం నీకు నచ్చలేదు, అటువంటిప్పుడు నీకు నేను భార్యను ఎలా అవుతాను? ఎన్ని గుణములున్నా భర్తకి నచ్చని స్త్రీ జన్మ వృధా అని కొంచెం కటువుగానే అన్నది, కోపంగా అన్నది. దాంతో ఈశ్వరుడు కంగారడ్డాడు. అబ్బెబ్బే సరదాగా అన్నాను సుమా. అజానతీ చక్రీడోక్తిం ప్రియే కిం కుపితాసిమే. ఏదో హాస్యానికి అన్నాను, హాస్యం కాకపోయినా తెలియక అన్నాను అనుకో, పొరపాటున అన్నాను అనుకో. ఇక్కడ అజానతాసి అంటే తెలియక అన్నానులే, ఏదో పొరపాటున అన్నానులే అన్నాడు అనమాట. పొరపాటు నేను తెప్పాను ఏమనుకోక, దీనికి నీ మొహంలో ఎరుపు వచ్చింది అంటే నీ కోపం వచ్చిందనమాట. దెప్పితే భార్యలకు కోపం వస్తుందని భర్త గారు గ్రహించాలి. భార్య మూడ్డు చూసి కనిపెట్టాలి. ఎప్పుడు పెడితే ఇప్పుడు దెప్పకూడదు. ఆవిడకి ఏదో కోపం వచ్చింది ఆ టైంలో దెప్పకూడదు. ఆవిడేదో వంట చేయడానికి నానాయాతన పడుతుంటే ఆహాహా చేసావులే నలభేమపాకం అంటే ఆవిడకి ఒళ్ళు మంటి గరిటితో ఒకటి కొట్టచ్చు. కాబట్టి మూడ్డుని కనిపెట్టి మనస్సుని కనిపెట్టి మాట్లాడాలి. అది నాకు తెలియలేదు, అందుకే ఇలా అన్నాను, కోపగించకే. అసలు నీ మీద నాకు ప్రేమ లేకపోవటం ఏమిటి, ఉండడం ఏమిటి? ఎప్పుడు నేను ఒకే రకంగా ఉంటాను ఈ ఎడల. ఇలా అన్నాడంటే శివుడు కూడా. రతికుతో వా జాయేత త్వత్తశ్చేత్ అరతిర్మమా. నీ మీద నేను ఎప్పుడైనా ప్రేమ లేకుండా ఉంటానా? ఈరోజు ప్రేమతో ఉండి రేపు ప్రేమ విడిచిపెట్టడం అజ్ఞాన లక్షణం. జ్ఞానులు ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలలో ఒకే విధంగా ప్రేమిస్తారు. ప్రేమ ఇవాళ ఉండి రేపు పోకూడదు, హెచ్చుతగ్గులు ఉండకూడదు. ప్రేమకి నిత్యం భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు అలా ప్రేమించుకోవాలి. నువ్వు ఎన్ని చెప్పినా సరే నా రంగు నీకు నచ్చలేదు, అందుకే నువ్వు నన్ను నల్లగా ఉన్నావు, కాళివి అన్నావు. నేను ఖాళీని అనిపించుకున్నాక ఇక ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు నువ్వు నన్ను ఏదో మళ్ళీ మచ్చిక చేసుకోవడానికి, మంచి చేసుకోవడానికి ఏదో పొరపాటున అన్నానంటున్నావు. మనస్సులో లేకపోతే నోట్లోంచి వస్తుందా? నీ మనస్సులో ఉంది ఇది, అవునా అన్నది. లేదు పార్వతి అన్నాడు ఆయన. అబ్బే నీ దగ్గర ఉండను, తపస్సు చేసి ఈ నల్లదనం పోగొట్టుకుని తెల్లగా మారాక వస్తాను అని తక్షణం హుటాహుటిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. కృత్వ గౌరం వపుర్దివ్యం. నేను మళ్ళీ తెల్లదనం పొందాకే, నా అసలు రంగు పొందాకే నీ దగ్గరకు వస్తాను, అప్పటిదాకా రాను అన్నది. శివుడు పార్వతి పార్వతి ఉమా వెళ్ళిపోద్ది అన్నాడు, అయినా వదిలిపోయింది. అక్కడ అన్నారండి వేదవ్యాసుల వారు, ఇవి దృష్టిలో పెట్టుకోండి. క్షణికోద్రేకంతో ఇంట్లో ఉన్న భార్యను దెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేయకండి. పెళ్ళాన్ని అనుమానించకండి, దెప్పకండి. పెళ్లిలో అందంగా ఉంది, ఇవాళ 4 రోజులు పోయాక పొరపాటున ముఖం మీద 2 మచ్చలు వచ్చినంత మాత్రం చేత విడిచిపెట్టకండి. భార్యాభర్తలు కొన్ని చిన్న చిన్న తగాదాల వల్ల యావజ్జీవితం విడిపోయే దుస్థితి తెచ్చుకోకండి. ఒకవేళ భార్య వెళ్ళిపోతుంటే కాళ్ళు పట్టుకునైనా ఆపు. ఆవిడ కూడా మరీ అలిగి వెళ్ళిపోకూడదు, ఇలా పార్వతి వెళ్ళిపోయినట్టుగా. ఈయన అలా అనకూడదు. ఇద్దరూ కలిసిమెలిసి ఉండండి. ఆది దంపతులు కూడా విభేదం వచ్చినట్టు నటించడం వెనక అతను అంతరార్థం ఇది అన్నాడు ఆయన. కాబట్టి మనందరం ఏం చేయాలన్నమాట, పెళ్ళి అయినటువంటి పెద్దలందరూ కూడా ఐకమత్యంతో ఉండండి. ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చిన వాడికి నేను చెప్పేది ఉందండి, ఇప్పుడు వాడు విడిచిపెట్టిన ఏం చేసుకుంటారు వాళ్ళు. కానీ కాస్త మంచి నవయౌవనంలో ఇప్పుడిప్పుడు వివాహం చేసుకున్న తాజా పెళ్లి కొడుకులు ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన ఏంటో తెలుసా, పెళ్ళై 10 ఏళ్ళు కలిసి ఉన్నారా అని సన్మానం చేశారు. పెళ్ళై 10 ఏళ్ళు కలిసి ఉంటే అది ఘనకార్యంట, అందుకని సన్మానం చేశారు. నిజంగానే 10 సంవత్సరములు ఏకధాటిగా కలిసి ఉన్నటువంటి దంపతులకు సన్మానము చేయబడును అని ఒక సంఘం పెట్టారు ఈ మధ్యన. ఆ సంఘంలో క్లబ్లో మెంబర్లు కూడా అవ్వచ్చట. పూర్వం యావజ్జీవితం ఒకసారి పెళ్ళయ్యాక విడిపడాలు ఉండేవి కదా. ఇప్పుడు అన్ని క్షణంలో ఉద్రేకం వచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను అంతే, లేదా నేను విషం తాగి చచ్చిపోతాను, లేదా నేను పొడి చేస్తాను. ఇదేం తెలివి తక్కువతనం. ఇవన్నీ విడిచిపెట్టాలి. ఈ అద్భుతమైన తక్కిన కథా విశేషాలతో మళ్ళీ మనం రేపు 5వ రోజులో కలుసుకుంటాం. ఈ మహత్తర కార్యక్రమాన్ని మనకు అందించిన సురేష్ రెడ్డి గారికి, గణేష్ అన్నామలయ్య గారికి, అనేక విధాలుగా దీన్ని ప్రసారానికి చేసి కార్యక్రమాలని కొనసాగిస్తున్న సత్సంగంలో, వద్దిపతి సత్సంగంలో ఉన్నటువంటి సభ్యులకి, అసభ్యులకి, సభ్యులు కాని వాళ్ళకి కూడా అనమాట, విన్నవారికి వినని వారికి
కెమెరా వారికి, కెమెరా లేని వారికి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు అందజేస్తున్నాం. హరి ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.